మా అమ్మ చింతపండు పచ్చడి మంచిగా చేస్తుందని మా అమ్మతో చింతపండు పచ్చడి నూర్పించిన. పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూడండి. ఈరోజు మా అమ్మతోనే చింతపండు పచ్చడి నూర్పిస్తున్నా. మా అమ్మ చాలా మంచిగా చేస్తుంది చింతపండు పచ్చడి. అందుకే మా అమ్మ దగ్గరకు వచ్చి చింతపండు పచ్చడి వీడియో కోసం మా అమ్మ దగ్గరకు వచ్చింది నేను. పల్లీలు తక్కువ వేయాలి, నువ్వులు కొంచెం ఎక్కువ వేయాలి. కొన్ని పల్లీలు, నువ్వులు, నానబెట్టుకున్న చింతపండు, ఉల్లిగడ్డలు మంచిగా కోసి ఇవి కూడా నూనెలో వేయించుకోవాలి. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితేనే బాగుంటుంది ఈ పచ్చడి. మా అమ్మ మాత్రం చాలా మంచిగా చేస్తుంది. ఒకసారి మీరు వండుకొని దీన్ని నూరుకొని బెల్లం కొంచెం బెల్లం వేసుకోవాలి. దీనికి మీరు కూడా నూరుకొని తిని చెప్పండి ఎట్లుందో. ఇప్పుడు నువ్వులు కూడా మంచిగా వేయించుకోవాలి. మా అమ్మ వాళ్ళు కూడా కుండలలోనే వండుకుంటారు. నన్ను చూసి వాళ్ళు కూడా కుండలు తెచ్చుకోరు. మీరు కూడా కుండలలో వండుకోవడానికి ప్రయత్నించండి. కానీ కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు మంచిగా వేయించుకోవాలి నూనెలో. ఈ మిరపకాయ కారం లేవా? మీరు కూడా మిరపకాయలు తెచ్చుకుంటే కారం ఉన్నాయా లేవో చూసుకొని వేసుకోండి. కారం ఉన్నాయి ఇన్ని వేసుకుంటే మళ్ళీ ఎక్కువ. ఈరోజు పప్పు కలింకాయ పప్పు చింతపండు పచ్చడి చేస్తారు. నేను మధ్యాహ్నం లంచ్లోకి తెలుసా? మీరు ఎప్పుడన్నా చూసిరా? ఇవి చూసే కామెంట్ చేయండి. మా నాన్న ఇవాళ కలింకాయ పప్పు ఉండమని చెప్తుండ్రు. ఉల్లిగడ్డలు వేసి వేపాలి ఎర్రగా. మీరు అవి చూపించుకుంటే నేను ఉల్లిగడ్డలు మిరపకాయలు గోలించుకోవాలి. మిరపకాయలు సగం వేగినాక ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాలన్నమాట. వేగితే బాగుంటుంది పచ్చడి. ఇందులో వెల్లుల్లి గిన్నె వేయము. ఈ పచ్చడికి ఉల్లిగడ్డనే మెయిన్ అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాయి, పచ్చిమిర్చి వేగినాయి. ఇంకా కొంచెం స్టవ్ బంద్ చేసి ఇంకా ఈ కుండ వేడికి కూడా ఇంకా కొంచెం గుంజుకుంటాయి. అందుకే స్టవ్ బంద్ చేసి చల్లారినాక పచ్చడి చేసుకోవాలి. చింతపండు పచ్చడికి కొంచెం పల్లీలు వేయించుకున్నాం, నువ్వులు వేయించుకున్నాం, ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా వేయించుకున్నాం. ఇందులోకి కొంచెం బెల్లం ఇంత 50 గ్రాముల బెల్లం పడుతుంది. తగినంత ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు. ఇంత తక్కువ పదార్థాలతోనే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి, చెప్పండి కామెంట్లో. నువ్వులు వేయాలి. మిరపకాయలు వేసుకున్నాం. మిరపకాయలు, ఉల్లిగడ్డలు, చింతపండు పచ్చడి, చింతపండు నానబెట్టుకున్న చింతపండు, కొంచెం పసుపు, బెల్లం అయినా తర్వాత వేసుకుంటాం. ఒకసారి తిప్పి బెల్లం వేసి ఒక నిమిషం కొంచెం మెరిగినాక పసుపు, కొద్దిగా బెల్లం మనం పచ్చడికి సరిపోయేంత బెల్లం వేసుకోవాలి. చాకేనా? చింతపండు పచ్చడి రెడీ. బెల్లం వేయాలి. బెల్లం ఇంత బెల్లం పడుతుంది. చింతపండు పచ్చడి రెడీ అయింది. ఇక పోపు పెట్టుకోవాలి. అందులో ఉప్పు చూడు. పోపుకి ఆయిల్ వేసుకున్నాం. కొంచెం వేడెక్కింది. కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు,
ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చడికి ఎండుమిరపకాయలు బాగుంటాయి, మంచిగా గోలించుకోవాలి ఎండుమిరపకాయలు. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకున్నాం. పచ్చళ్ళు వేసినాం కానీ కొద్దిగా పోపులో కూడా వేస్తే మంచిగా ఉంటుంది. పోపు అయ్యింది, ఇక పచ్చళ్ళు వేయాలి. కొంచెం గుంతలా చేస్తే మంచిగా ఒక దగ్గర పడుతుంది పోపు. చింతపండు పచ్చడి అయింది. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. పప్పు అది పచ్చడి చూడు చెప్పుకోవాలి. నేను ఆయన చెప్తాను. చింతపండు బెల్లం వేసి అమ్మ పచ్చడి నూరింది. అమ్మ మంచిగా నూరుతుందని అందుకే చూపించింది అనమాట. ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తా. ఇదేమో కలిమికాయ పచ్చడి, పప్పు అమ్మ బాగా చేసింది. టేస్ట్ బాగుంది, మంచిగా ఉందమ్మా. ఇది చేసుకుంటే మంచిగా ఉంటాయి. కానీ ఈ చింతపండు పచ్చడి అన్నం వాళ్ళకైనా, రొట్టె మీదకైనా, చపాతీకైనా, దేని మీదకైనా మంచిగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. షిరిడి పోయినప్పుడు రొట్టెల మీద వాళ్ళకి అమ్మ అనిపించింది ఆయన. అది చేసుకుంటే మంచిగా ఉంటుంది. బాగుందా? బాగుంది. పప్పు బాగుందా? బాగుంది. మా టేస్ట్ కంటే ఇంకా మంచిది.